వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక గమనిస్తే ఈరోజు జనవరి నెల 21వ తారీఖు, అలాగే ఈరోజు ఆదివారము. సూర్యోదయం 6 గంటల 38 నిమిషాలకి, సూర్యాస్తమయం 5 గంటల 45 నిమిషాలకి. అలాగే ఈరోజు చూస్తే స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి. ఈరోజు ఏకాదశి హేమంత ఋతువులో రాత్రి 9 గంటల 20 నిమిషాల వరకు కూడా ఏకాదశి తిథి ఉన్నది. ఆదివారము ఏకాదశి తిథి కలిసి రావడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయము. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాసకులు వదిలిపెట్టకూడదు. అలాగే ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం రోహిణీ నక్షత్రం. చంద్రుడు తన యొక్క ఉచ్చక్షేత్రమందు ఉండేటువంటి ఈ రోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ ఏకాదశి రోజున చక్కగా ఉపవాసం గనక ఉండగలిగితే, అందులోనూ ఈ రోహిణి ఆదివారము ఏకాదశి ఉన్నటువంటి రోజున కానీ ఈ ఉత్తరాయణ మహాపర్వణ పుణ్యకాలంలో ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాదులు కానీ చేస్తారో ఆ వ్రత సిద్ధి కలుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆదివారం ఏకాదశి కలిసి వచ్చినటువంటి ఈ రోజున అటు వారాధిపతి సూర్య భగవానుడు, అలాగే తిథి ఏకాదశి తిథి మనం ప్రత్యేకించి చక్కగా ఉపవాసాది దీక్షలకు ఉపయోగం చేస్తాం. ఈ రోజున చేసేటువంటి ఉపవాసం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి, ఆరోగ్యం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఉపవాస దీక్ష చేయండి. అలాగే ఈరోజు రోహిణి నక్షత్రం ఉన్నది. యోగ కరణాలని చూస్తే శుక్లము వణి భద్ర యోగ కరణాలు ఉన్నవి. ఈరోజు అమృత కాలము రాత్రి 2 గంటల 30 నిమిషాల లగాయితూ 4 గంటల 5 నిమిషాల వరకు ఉన్నది. ఈ రాత్రిపూట వచ్చినది అమృత కాలం, పగలు లేదు. అలాగే ఈరోజు ఏ విధమైనటువంటి వర్జ్యాలు ఉండవు. ఆదివారం నాడు కేవలం దుర్ముహూర్తం మాత్రం ఉంటుంది. ఈ దుర్ముహూర్తము 4 గంటల 16 నిమిషాల లగాయితూ 5 గంటల వరకు ఉంటుంది. ఈ దుర్ముహూర్త కాలం ఆదివారంలో వదిలిపెట్టవలసినటువంటి కాలము. అలాగే ఈరోజు ప్రత్యేకించి మనం చూస్తే రైవత మన్వాది అన్నారు. అంటే మనకు ఉండేటువంటి మను ఆదిల్లో మన్వాదుల్లో ఇది ఒక మనువు యొక్క ఆది కాలము. అలాగే ప్రత్యేకించి ఈరోజు పడమర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు. ఈరోజు ఎవరైనా పడమర దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే ఉత్తరానికి వెళ్ళి పడమర దిక్కుకు ప్రయాణం చేయవలసి ఉంటుంది. అలా చేస్తేనే కొద్ది వారసుల దోషం అది కూడా తొలగిపోతుంది. అలాగే ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు గనక జన్మిస్తే వారు ఖచ్చితంగా శాంతి చేయించుకోవాలి. ఎందుకంటే రోహిణి 4 పాదాలు కూడా శాంతి నక్షత్రం కాబట్టి 4 పాదాలు శాంతి ఉంటుంది కాబట్టి వారు శాంతి చేసుకోవాలి. అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి రవిగ్రహం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మేషరాశి వారు, అలాగే సింహరాశి వారు, అలాగే వృశ్చిక రాశి వారు, మీనరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈరోజు చంద్రబలం ఉండేటువంటి రాశులు వృషభ రాశి, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనం. ఈ రాశుల వారికి కూడా చంద్రబలం అధికంగా ఉండడం వల్ల ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి ఓం సవిత్రువే నమః అనేటువంటి మంత్రాన్ని గనక చదవగలిగితే ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే ఈరోజు ప్రత్యేకించి సూర్యోదయం అవ్వడంతో రవిహోర ప్రారంభమవుతుంది కాబట్టి చక్కగా సూర్యుడికి అభిముఖంగా సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేసి ఎండలో కూర్చుని ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చెయ్యండి. తద్వారా భయంకరమైనటువంటి అప్పుల బాధలు కానీ అనారోగ్య సమస్యలు కానీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.